ఆ శాఖల గురించి కానీ బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది ఏమనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత అంటే శాఖల కేటాయింపు అంటే నిన్నటిదాకా ఉన్న ఉత్సాహము లేకపోతే అంటే ఏకపక్షంగా పోయే విధానంలో కొంత బ్రేక్ పడ్డదని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. ఇది కొంచెం దేశం మొత్తం గర్వించదగ్గ అంశంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈసారి నరేంద్ర మోదీ గారు బంపర్ మెజార్టీ అంటే ఇందాక అన్నట్టు 400 పార్ అనేది ఏదైతే ఉందో ఒకవేళ అదే వస్తే దేశం మొత్తం చాలా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని చెప్పేసి సామాజిక వర్గాలు డెమోక్రటిక్ ఫోర్సెస్ అందరూ కూడా బాగా చర్చ చేసుకుంటున్న సందర్భం. ఈ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని దూకుడుగా ముందుకు పోయేదానికి బ్రేక్ పడ్డది. అదేవిధంగా అందరినీ పోయే సందర్భంలో కూడా కొంచెం తడబాటు కూడా కనపడుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే విత్ ఇన్ ద బీజేపీ పార్టీలో ఉన్న లుకలుకలు, అటు ఆర్ఎస్ఎస్తో వచ్చిన విభేదాలు, అదేవిధంగా వీళ్ళని కలుపుకుపోయే సందర్భంలో ప్రతి ఒక్కళ్ళకి అకామిడేట్ చేసే సందర్భంలో జరుగుతున్న పరిణామాలు మనకు కనపడతా ఉన్నాయి. ఇప్పటికే జేడీయూ కావచ్చు లేకపోతే టీడీపీ కావచ్చు ఇటు స్పీకర్ పదవి మీద కన్నేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఈగర్గా ఉన్నారు. ఖచ్చితంగా మేము అంటే స్పీకర్ పదవి మాకు కావాలి అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి. సరే, మొత్తానికి ఏదేమైనా కూటమిగా ఒక ఎన్డీఏ పార్టీగా ఎన్డీఏగా అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మేము ఆశిస్తున్నది ఈ ఎన్డీఏ కూటమి దగ్గర నుంచి ప్రధానంగా ఆశిస్తుంది అంటే దేశ ప్రజలందరూ సుఖశాంతులతోని వర్ధిల్లే విధంగా నిర్ణయాలు ఉండాలి తప్ప విధ్వంసాలు అదేవిధంగా విద్వేషాలని రెచ్చగొట్టే పనులు చేయొద్దు. ప్రజల మధ్య సౌభ్రత్వాన్ని నెలకొల్పే విధంగా సోదర భావాన్ని పెంపొందించే విధంగా ఆ విధమైన పరిపాలన కొనసాగిస్తే బాగుంటుందని చెప్పేసి మేము మొదటి నుంచి మా నాయకులు కేసీఆర్ గారు మాట్లాడుతున్న పరిస్థితి, ఈరోజు మేము భావిస్తున్న పరిస్థితి, మొత్తం దేశ ప్రజలంతా కూడా అది భావిస్తున్న దాంట్లో భాగంగానే ఈరోజు బీజేపీకి దాదాపు 46 సీట్లని 50 దాకా సీట్లని తగ్గించిన మాట వాస్తవం. ఇది గమనించాలి. ఆ దాంట్లో నుంచి మాత్రమే ఇదంతా జరిగింది. ఎక్కడో కొంచెం మిస్ అయింది కానీ లేకపోతే ఖచ్చితంగా ఈరోజు బీజేపీ అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి. నిన్నటిదాకా ఏకపక్షంగా ఉన్న ఏదైతే అధికారమో ఈరోజు అందరినీ మాట్లాడుకొని తీసుకుపోవాల్సిన స్థితికి రావటం అనేది ఒక రకంగా మంచిదే. ఇందులో కూడా మళ్ళీ ఏకపక్షంగా మేము పోదామని అంటే రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మళ్ళీ ఎదురు దెబ్బలు దీనికంటే ఘోరంగా తగులుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది రేపు రాబోయే రోజులలో కూడా ఈ ఎన్డీఏ కూటమి ఎంతవరకు నిలదొక్కుంటుంది, ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా కనపడతా ఉంది. ఎందుకంటే తక్కువ మెజార్టీ ఉంది ఇటు ఇండియా కూటమికి కానీ లేకపోతే అటు ఎన్డీఏ కూటమికి కానీ తక్కువగానే ఉంది. చాలా దాదాపు ఒక 20 సీట్లు 25 సీట్లు అంతకంటే పెద్దగా లేదనుకుంటున్నాను. కాబట్టి రేపు రాబోయే రోజులలో ఇది నిలబడడానికి ఎంతవరకు ప్రామాణికం అవుతుంది ఏంటి అనేది కూడా చూడాలి. శాఖల్ని కేటాయించే సందర్భంలో ఎవరు అలిగినా, ముఖ్యంగా జేడీయూ కావచ్చు లేకపోతే టీడీపీ కావచ్చు, ముఖ్యంగా వీళ్ళు ఎక్కడ అలిగినా లేకపోతే ఏ కొంచెం ప్రాబ్లం వచ్చినా తప్పనిసరిగా ఎన్డీఏ కూటమికి పెద్ద దెబ్బ తగులుతుందని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాం. అంటే ఇది సజావుగా జరగడానికి కూడా ముందుకెళ్ళడానికి కూడా కొన్ని ఆటంకాలు ఉన్నాయి. అవి మనం చూస్తూ ఉన్న అంటే భవిష్యత్తులో అవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి సరే, కొంత మేరకు ఈ దూకుడు విద్వేషాలు అదేవిధంగా విధ్వంసాలని రేకెత్తించే ఒక అంశం ఒక బ్రేక్ పడింది. ఆ బ్రేక్ వరకు మేము చాలా సంతోషిస్తున్నాం అని చెప్పేసి అయితే చెప్పగలుగుతాం. కానీ అంటే శాఖల కేటాయింపు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పౌర విమానయాన శాఖకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చారు. అఫ్కోర్స్ శాఖ పెద్దదే అయినప్పటికీ దానివల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొత్తగా వనగొరే ప్రయోజనం ఏమీ లేదు అని కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అట్లా ఇక్కడికి సంబంధించి కిషన్ రెడ్డి గారికి బొగ్గు గనులు ఇచ్చారు, అట్లే బండి సంజయ్ గారికి సహాయ మంత్రిగా ఇచ్చారు, హోంశాఖ సహాయ మంత్రిగా. అవి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి అని మేడం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హోల్ అండ్ సోల్ మోదీ గారు అండి. ఈయన ఏం చెప్తే అదే ముందుకు కదులుతుంది తప్పితే వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళే పరిస్థితి ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశారు, లేకపోతే అంతకుముందు అశోక్ గజపతి రాజు గారు ఉన్నప్పుడు ఏం చేశారు అంటే ఇవన్నీ మనకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఒకవేళ తను అంటే స్వతంత్రంగా క్యాబినెట్ అయినప్పటికీ శాఖ అయినప్పటికీ కూడా ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాడని చెప్పేసి నేను భావించట్లేదు. ఖచ్చితంగా అండర్ కంట్రోల్ బై మోదీ గారు ఖచ్చితంగా ఉంటుంది.
వాళ్ళ ప్రాంతానికి ఇప్పుడు మీరు చూడండి, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం తీసుకుంటే, ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళు వాళ్ళ శాఖల్ని కేటాయించినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు డేర్ అండ్ డాషింగ్గా నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకొని పెట్టుబడులన్నింటినీ వాళ్ళు తరలించుకుపోవడానికి వాళ్ళు చాలా చాలా సిద్ధంగా ఉన్నమాట వాస్తవం, తీసుకెళ్లిన మాట వాస్తవం. కానీ మన దక్షిణాది ప్రాంతాలలో ఉన్న ఏ మంత్రి కూడా స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని లేదా మోదీ గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి, మాకు ఇది ఖచ్చితంగా అవసరము అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఉదాహరణకి ఆ రోజు తెలంగాణ విభజన సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో మనం ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసినప్పుడు 2 ప్రాంతాలు అంటే ఒక బీజేపీ పరిపాలన ఒక్క రాష్ట్రానికో లేకపోతే ఉత్తరాది రాష్ట్రాలకే కాదు కదా, మొత్తం దేశానికి కదా. ఆ ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఎవరైనా కిషన్ రెడ్డి గారు కానీ ఇంకొకళ్ళు కానీ మాట్లాడిన పరిస్థితి లేదు, ఎక్కడ క్వశ్చన్ చేసిన పరిస్థితి లేదు. అక్కడ ఉన్న మనకు కావాల్సిన సౌకర్యాల్ని మనము డిమాండ్ చేసి తెచ్చుకునే సత్తా, దమ్ము ఎవ్వరికి లేదు. అది మనకు అవసరం. స్టీల్ ప్లాంట్ లాంటి దాన్ని ఆపేయాలని చెప్పేసి అది మన హక్కు. ఉదాహరణకు చెప్తున్నాను నేను, స్టీల్ ప్లాంట్ కావచ్చు లేకపోతే ప్రత్యేక హోదా కావచ్చు, ఇవి మన హక్కు. అంటే ఆంధ్ర ప్రజలకు సంబంధించిన వాళ్ళ హక్కు. అవి నిలబడితేనే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఆర్థిక స్థితి గతి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, బాగుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రుల హక్కు అనేది. కానీ వీటిని ఆపడంలో ఎక్కడా కూడా మోదీ గారు వెనకడుగు వేయలేదు. ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం, ప్రైవేటైజేషన్ చేస్తామనే దాంట్లో స్టీల్ ప్లాంట్ విషయంలో ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి ఆయన ఎక్కడా కూడా తలంచలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో కూడా మేడం, ఇప్పుడు చూడండి, అంటే నేను ఈ 4 రోజుల నుంచి గమనిస్తున్న రాజకీయ పరిణామాలని గమనిస్తున్న సందర్భంలో చంద్రబాబు గారు ఎక్కడ కూడా మాకు ప్రత్యేక హోదా కావాలి, ఎందుకంటే ఇది ఒక క్రిటికల్ ఉన్న అంశం. ఇప్పుడు టీడీపీ కానీ జేడీయూ కానీ ఎంత బలంగా ఉన్నారో మోడీ గారికి తెలుసు. కాబట్టే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకోవాలనేది తను అనుకున్నాడు, అది సాధ్యమైంది. కానీ ఇదే సందర్భాన్ని, ఇది ఒక అవకాశాన్ని, అంటే అవకాశవాదం కాదు, ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఆ రోజు నుంచి మేము ఇప్పటిదాకా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని మీరు నెరవేరిస్తే మేము ఇంతకంటే ఇంకా భిన్నంగా పనిచేస్తాం, ఇంకా చాలా బాగా పర్ఫామ్ చేస్తాం, మీతో కలిసి నడవడానికి మాకు పూర్తి స్వతంత్రం మాకు ఉండడానికి అవకాశం ఉంటుంది, స్వేచ్ఛ స్వాతంత్రాలు మా ప్రజలు హర్షించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఎక్కడైనా కానీ చంద్రబాబు గారు మాట్లాడిన పరిస్థితి లేదండి. కాబట్టి రేపు గారు అయితే ఈ విషయాల్లో కొన్ని ప్రతిపాదనలు పెట్టారు ఆల్రెడీ. అగ్నివీర్కి సంబంధించి కొంచెం సమీక్షించుకోవాలని కానీ, వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వాలని కొన్ని డిమాండ్స్ ఆయన అయితే పెట్టారు. బట్ మీరు అన్నట్టు చంద్రబాబు గారు ఇప్పటి వరకు అయితే మాట్లాడలేరు మేడం. ముందు అనేది తెలియదు. అంటే ముందు మాట్లాడొద్దు మేడం. ఎందుకు చెప్తున్నానంటే ఒక కూటమి ఏర్పడే నాటికే ఏర్పడింది, మీరు ఒక అధికారానికి వస్తున్నారు, క్లియర్ మెజారిటీ ఉన్న తర్వాత మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సందర్భంలోనే మనం అక్కడ డిమాండ్స్ పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. దాని మీద నుంచే మనం రేపు పరిపాలన కొనసాగడానికి అవకాశం ఉంది. మీరు ఏది మాట్లాడకుండా గప్చుప్గా మేము భాగస్వామ్యం అవుతామని చెప్పేసానంటే పోయినసారిలాగా ప్యాకేజ్ ఇచ్చి మూసేసేదే కదా. పోయినసారి మా ప్యాకేజ్ అన్నారు, మాకు అవసరం లేదు ప్రత్యేక హోదా అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు గారి మీద ఎందుకు అంత పెద్ద ఎత్తున నిరసన ఎందుకు వచ్చింది, వ్యతిరేకత ఎందుకు వచ్చింది ప్రజల్లో? అవకాశం ఉన్నప్పటికీ ప్యాకేజ్ ఎందుకు మాట్లాడినాం అనేది కదా. కానీ నీకు ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితి, ఆ పరిస్థితిని సద్వినియోగం చేసుకొని ప్రత్యేక హోదా అడగాల్సిన బాధ్యతలో ఉండి విస్మరిస్తే ఎట్లా అనేది ఈరోజు ప్రత్యేకమైన ప్రశ్న. తప్పనిసరిగా చంద్రబాబు గారు దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే బంపర్ మెజార్టీతో గెలవడం కూటమి, దాదాపు 52-53 ఓట్ పర్సెంటేజ్తోనే వచ్చిన చంద్రబాబు గారు ఆ కూటమికి అది అంటే ప్రత్యేకంగా టీడీపీకే చెప్తున్నది. అంటే ఇంత బంపర్ మెజార్టీ క్లియర్ కట్గా మీకు ఇచ్చినప్పుడు మీరు వాళ్ళ ఆకాంక్షలను ఇంకా ఎంత పెద్ద ఎత్తున నెరవేర్చాల్సిన బాధ్యతలో ఉన్నారు, మీరు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇటువంటి డిమాండ్ పెట్టకుండా మీరు ముందుకెళ్తే రేపు మళ్ళీ ఆంధ్ర ప్రజలకు మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారనేదే మేము ప్రధానంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం తెలంగాణ ప్రాంతానికి సంబంధిస్తే విభజన హామీల్ని పరిష్కరించమని చెప్పేసి గత 10 ఏళ్లుగా మనం మాట్లాడుతున్నా కానీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు. తప్పనిసరిగా విభజన హామీలు ఏవైతే అది నీటికి సమస్య కావచ్చు, ఆర్థికం కావచ్చు, ప్రతి సమస్యని పరిష్కరించి వెంటనే తెలంగాణకు కావాల్సిన నిధులన్నింటినీ మంజూరు చేయడంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. తెలంగాణకు అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు మేము ప్రత్యేకంగా ఖచ్చితంగా ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంటరప్షన్కి క్షమించాలి. వాస్తవంగా శ్రవణ్ గారితో మాట్లాడించే ముందు నాకు ఒక్క అవకాశం ఇవ్వాలి. వాస్తవంగా
టీవీలలో డిబేట్లు అనగానే ప్రతిపక్షం నుంచి ఏం వస్తాయి అనేది అంటే టాపిక్ చెప్పంగానే బీజేపీకి ఒక ప్రత్యేకమైన ఇది ఉంటుంది. అంటే బీజేపీకి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రతిపక్షం నుంచి ఏం సవాళ్ళు వస్తాయి అనేది మేము ముందుగానే ప్రిపేర్ అయ్యి వస్తాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి అటు టీఆర్ఎస్ సోదరులు కానీ కాంగ్రెస్ సోదరులు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఎప్పటికైనా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కే, అది ఎవరు కాదనిలే. వీళ్ళు చేసినటువంటి ప్రచారాలు దుష్ప్రచారాలు మీరు ఒక్కసారి గమనించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేవలం 19 కిలోమీటర్ల దూరంలో అనకాపల్లి నియోజకవర్గం ఉంటుందండి. సీఎం రమేష్ గారు అక్కడ గెలిచినటువంటి 3 అభ్యర్థులలో అంటే అటు శ్రీనివాస వర్మ గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, లేకపోతే మన సీఎం రమేష్ గారు కావచ్చు, అత్యధిక ఓట్ల శాతం 58%తో సీఎం రమేష్ గారు అక్కడ గెలుపొందుతారండి. మీరు ఇప్పుడు ఇండస్ట్రీస్ని విచ్ఛిన్నం చేసిండు మోడీ గారు, అసలు పట్టించుకోలేదని అంటే వీళ్ళంటే గ్రౌండ్ వర్క్ సరిగ్గా చేయకుండా ఇవే వాళ్ళ కుంపం ఉంచినాయి. ఈరోజు టీఆర్ఎస్ సోదరులు అంటారు విభజన హామీలలో ఏది కూడా ఒక్కటి కూడా సక్రమంగా మోడీ గారు చేయలేదు, మేము ఖచ్చితంగా రేపు పొద్దున మేము ఊరుకునేది లేదు, మోడీ గారు మళ్ళీ విస్మరిస్తుంటే. అసలు మీ పార్లమెంట్లో మీ రిప్రజెంటేషనే లేదు. మేము 4 నుంచి డబల్ స్థాయికి మా సీట్లు పెరిగితే తెలంగాణ ప్రజలకు అర్థమైనంత కూడా ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు అర్థమవుతలేదు, వస్తున్నటువంటి రిజల్ట్ల పైన కూడా వీళ్ళకి రియలైజేషన్ ఎందుకు లేదు అనేది అది ఎప్పటికీ విచిత్రంగానే ఉంటుందండి. ఇప్పుడు మీరు ఏం చేయగలుగుతారు సార్? రేపు పొద్దున వస్తే కాంగ్రెస్ అంటే ఒక మాట, మేము నిజంగా కాంగ్రెస్ కొట్లాడుతుంది అక్కడ ప్రతిపక్షంలో ఉన్నామని అంటే ఒక లెక్క ఉంటుంది. మీరు రిప్రజెంటేషనే లేదు, మీ రిప్రజెంటేషన్ రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో రిప్రజెంటేషన్ ఈ రోజు 4 2 కావచ్చు, 2 1 కావచ్చు, విభజన 8 ఉన్నప్పుడు 2 కాలేదా, 8 ఉన్నప్పుడు 2 కాలేదా, 2 ఉన్నప్పుడు 1 కాలేదా? అంటే రాజకీయాలు ఎప్పుడైనా పరిస్థితులు మారచ్చు. విభజన హామీలు చేస్తున్నారు కాబట్టి డబుల్ అయినాం కదా మేడం. ఎట్టి పరిస్థితుల్లో మ్యాండేట్ కాదు. తెలంగాణ పునాదులపైన ఏర్పడ్డటువంటి పార్టీ 10 ఏళ్లలో 0కి వచ్చిందంటే మీరు ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకుంటలేరు? మీరు 400 42కి ఎందుకు పరిమితమైనరు? 43కి ఎందుకు పరిమితమైనరు? ఇది రేపు 2 కాదని 151 వస్తాయి వైసీపీ ఎవరని అనుకున్నారా? ఒక బాధాకరమైన విషయం ఈరోజు మీరు అనుకుంటే కించపరిచినటువంటి కేటీఆర్ వ్యాఖ్యలు పెను ప్రమాదం